ముగ్గురు పాస్ అయ్యారని ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ ముగ్గురు పాస్ అయ్యారని ఏందే ఏందే పేరేంది ఎవరు అంటే మీరు ముగ్గురు పాస్ అయ్యారని ముగ్గురు పాస్ మీరు ముగ్గురు పాస్ అయ్యారని ఏం మాట్లాడారు అంటే 10th క్లాస్ ఖచ్చితంగా మెకానిక్ షాప్ పెట్టుకుంటున్నా అంటే మేము పెట్టుకోలేదా అంటే దానికి కూడా పనికిరాదు ఒక విషయం ఉందిరా ఒక విషయం అయిపోయేది కదా అవసరం పాయింట్ అవసరం ఒక్క విషయం రెండు విషయాలు లేవా కరెంట్ అనే విషయం ఒక విషయం ఉంది ఆ విషయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ పోయి అదే ఊళ్ళో ఆ మాత్రం పరిజ్ఞానం లేదు మరి అట్లా చేసి మరి సారు తప్పు యూనివర్సిటీ అయ్యి ఫిజిక్స్ ఎంఎస్సీ ఫిజిక్స్ అయిపోయింది నువ్వు పోరాళ్ళకి ఏం చేస్తున్నావు ఏదో నాకు వచ్చింది నేర్పుతుంది ఆ ప్రొఫెసర్ కూడా వచ్చింది నేర్పింది నేర్చుకో వ్యవస్థ దగ్గర ఉన్న విద్యా వ్యవస్థ పనిరాదు నైపుణ్యాలు పెంచినట్టు లేదు నిజంగా చెప్తున్నా నైపుణ్యాలు పెంచేటట్లేదు పంపి నేను చదువు చెప్పను నాకు ఇట్లా నైపుణ్యాలు పెంచే విద్య కావాలి ప్రాక్టికల్ విద్యా విధానంతో పాటు వైజ్ఞానిక విద్య వైద్య కొంతమంది మంచి వెల్ క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ అలా ఉద్యోగానికి మనకు వచ్చాడు 10 మంది కూడా అంట నైపుణ్యాల కొరత సర్టిఫికెట్ ఉన్నాయి అంటే నీ ఉద్దేశం చదువుకోకున్నా కానీ అంత నైపుణ్యం ఏడ కూడా క్వశ్చన్ దొరికింది ఏదో చెప్పనా 500 మంది సర్టిఫికెట్ అంటే బీఈడీ చేసినట్టు మనకు 500 మంది ఉన్నా కూడా 10 మందికే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి అంటే క్వాలిఫై అయిన వాళ్ళు మీరు వేస్ట్ కాదు మీరు అనవసరం పనికి రాను చెప్పిండు ఈ యొక్క ప్రశ్న ఒకటే కాదు నైపుణ్యం అంటే ఏంది పనిలో ఉండే నైపుణ్యం నేర్చుకో పని చేసి మోటార్ అలాంటి అన్ని పెరుగుతుంది నీకు నైపుణ్యం అవుతుంది నీకెందుకు బుర్సులేదు నైపుణ్యం వస్తుంది బుర్సులేదు ఫ్రీనా ఫ్రీయా మనం కొనుక్కోవాలి కొత్త ఎందుకు పనికి రాలేదు పారేటే అసలు నిజంగా వాస్తవం నీదేనే కాదు ఏం చూడాలా ఎవరు చెప్తారా పనికి రాస్తుంది రాజకీయంలో ఇట్లాంటి మాట పట్టుకొని మాటేసామే మా మనోభావాలు గమనించాక ఆగం ఆగం అంటున్నట్టే ఉంది ఎవరు ఏందే 500 మంది బీఈడీ చేసిరు దాంట్లో 10 మంది శంకిస్తున్న సింగాడు జాబ్ వచ్చిందని మీరు ఇంత పాయింట్ పట్టి పెడతాను సింగడు అన్నాడన్నా వాడు అన్నగానే మేము అంటున్నాం వాడు అన్నదాంట్లో మేము ఏం చేసినాం అంటే ఎతికినాం అంతే మీ పేరు అని ఎస్పెషల్ గా నొక్కి ఒక్కానిచ్చినట్టు అర్థం చేశారు అదే కదా వాడు అక్కడ ఏం సార్ ఒక టీచర్ నేను చెప్పదలుచుకున్నానంటే ఇంత నేర్పి చదువు నేర్పి కూడా వాడుకున్న నాలెడ్జ్ కూడా ఇలా పోయారని అను ఓకే చెప్పాలి మరి నాలెడ్జ్ ఎక్కువ ఏ గవర్నమెంట్ జాబ్ పీజీ సర్టిఫికేట్ సాధించి ఏ కార్యం చెప్పినా కూడా నెలకు 15,000 16,000 ఇస్తాం
నాకు జ్ఞానం ఉందా నా 10th క్లాస్ పేరేనా మీ ఇంట్లో మాటలు మొత్తం రిపేర్ చేస్తా నాకు నెలకు 15,000 అంటే మెకానిక్ షాప్ వచ్చిన ఎండాకాలం సీజన్ 15,000 వస్తాయి రాని సీజన్ కూలర్ ఏమి కూలర్ కొట్టు పెట్టుకోవాలి కూలర్ మొత్తం అర్థం కావట్లేదు వచ్చిన రోజు వస్తే దాని రోజు రాదు అవును యావరేజ్ వండకుండా చెప్పకుండా ఏదో 4 ముక్కలాడ మాయ చేసి ఫిజిక్స్ లో ఈ ప్లేసెస్ ఏదో చేసి అర్థం కాదు సూత్రాలు చెప్పాలి ఏంది ఈ సూత్రం ఇది మనం ఎగిరిద్ది ఆ సూత్రంతో ఫ్యాన్ తిరిగిద్ది అయిపోయా ఫ్యాన్ అట్టాగా తిరిగిద్ది తెలియదు వాస్తవానికి ఫ్యాన్ ఇంకా స్విచ్ అయితే తిరిగిద్ది ఆ స్విచ్ అంటే పిచ్చి అని నీకు తెలియదు ఏదో పాస్కల్ సూత్రం మాస్కల్ సూత్రం అని చెప్తే అయిపోద్ది మనం ఆత్మహత్య సరే వాడు చేయాలని ఆ మాట్లాడేది చేసేటట్టు కాదు